ఈ వీడియోలో మీకు మొబైల్ బ్లాగింగ్ గురించి చెప్తాను. అంటే మన మొబైల్లోనే వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అండ్ ఇందులోనే ఆర్టికల్స్ రాస్తూ పోస్ట్ చేస్తూ ఎలా మనీ ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్పబోతున్నాను. మొబైల్లో ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఆర్టికల్స్ని నోట్తో చెప్తూ రాయొచ్చు అన్నట్టు. అంటే మనం చెప్తే మొబైల్ రాసేస్తుంది. నేను ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఆర్టికల్స్ ఎలా రాయాలి, ఎలా పోస్ట్ చేయాలి, SEO ఎలా చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా ప్రతి స్టెప్ కంటిన్యూస్గా వాచ్ చేయండి. కింద టైమ్ లైన్స్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఆ టైమ్ లైన్స్ చూసి కూడా స్విచ్ అవ్వచ్చు అన్నట్టు మీరు. బట్ బిఫోర్ దట్ మనం నిజంగానే మొబైల్లో బ్లాగింగ్ రన్ చేయొచ్చా, అంటే మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకుని అందులో నిజంగానే మనం పోస్ట్ చేస్తూ ఎర్నింగ్ చేసుకోవచ్చా అంటే 80% ఎస్ గైస్ మొబైల్లో బ్లాగింగ్ చేయొచ్చు. బట్ 20% ఎందుకు అంటే కొంచెం కష్టం అవుతుంది, కాంప్లికేట్ అనమాట. మనం సిస్టమ్ వ్యూలో అన్ని పెద్దగా కనిపిస్తాయి, ప్రతిదీ మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కస్టమైజ్ చేయొచ్చు, ఆర్టికల్స్ రాసేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ మొబైల్ ఏంటంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ నార్మల్గా మొబైల్ని రఫ్ అండ్ టఫ్ మనం ఎలా పడితే అలా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు చూడు, మొబైల్లో ఎక్స్పర్ట్ అనమాట వాళ్ళు. సో అలాంటి వాళ్ళకైతే బ్లాగింగ్ మొబైల్లో ఈజీగా చేసేయచ్చు. సో మీకు క్లియర్గా చెప్తాను. నేను కూడా మొబైల్లో అప్పుడప్పుడు ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను అన్నట్టు. సో అది ఎలా రాస్తాను అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నిజంగా బిగినర్ అయి ఉంటే, మీ దగ్గర మొబైల్ ఉంటే కనుక ఒకసారి చూడండి. మీకు ఒకవేళ ఓకే అనిపిస్తేనే నేను ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్ళండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నేను నేర్చుకున్న దాంట్లో మీకు చెప్తున్నాను అనమాట. నేనేదో ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు బ్లాగింగ్లో. నేను ఎంతైతే ఇప్పటివరకు నేర్చుకున్నానో ఆ నేర్చుకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేస్తున్నా. నేనే ఎక్స్పర్ట్ని, నాకే మొత్తం వచ్చు అని అయితే చెప్పట్లేదు. నాకంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు, నాకంటే తక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు. నాకంటే ఎవరైతే తక్కువ తెలుసో వాళ్ళకి నాకు తెలిసినంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నాకే మొత్తం తెలుసు అనేసి నేనైతే చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే మీరు ఈ వీడియో చూడండి, లేకుంటే వేరే బ్లాగింగ్ కోర్సెస్ ఉన్నాయి, ఇంకా యూట్యూబ్లో చాలా ఫ్రీ కోర్సెస్ ఉంటాయి బ్లాగింగ్, అవి కూడా నేర్చుకోవచ్చు మీరు. అవి చూసి నేను నాదే చూడండి అనేసి నేను చెప్పట్లేదు. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీకు బ్లాగింగ్ అంటే ఏంటో తెలుసా? అసలు బ్లాగింగ్ అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కోసం బ్లాగింగ్ అంటే ఏంటో చెప్తాను. బ్లాగింగ్ అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఏదైనా ఒకటి సెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హనుమాన్ మూవీ కలెక్షన్స్ అనేసి సెర్చ్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు చాలా రకాల రిజల్ట్స్ అయితే వస్తాయి. సో నేను ఏదైనా ఒకటి ఓపెన్ చేశాను, వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు చూస్తున్నట్టే ఆర్టికల్స్ లో మధ్యలో యాడ్స్ కనిపిస్తున్నాయా? ఈ రాసిన మ్యాటర్ మొత్తము ఆర్టికల్ అన్నట్టు, అది ఆర్టికల్. అక్కడ మధ్యలో యాడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ యాడ్స్ ద్వారానే మనకు బ్లాగింగ్ త్రూ ఎర్నింగ్ అయితే వస్తుంది. సో ఇలా ఎర్నింగ్ చేసుకున్న అమౌంట్ యాడ్సెన్స్ వస్తుంది. యాడ్సెన్స్ నుంచి మనకి ఎవ్రీ మంత్ పేమెంట్ వస్తుంది. సింపుల్. ఆర్టికల్స్ రాయడం, పోస్ట్ చేయడం, వాటిని చూసే మధ్యలో యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్ మీద క్లిక్ చేసినా కానీ యాడ్స్ చూసినా కానీ ఎర్నింగ్ వస్తుంది. సో ఇదే బ్లాగింగ్ అంటే అన్నట్టు. సింపుల్. ఇంకా దీంట్లో పెద్ద ఏం లేదు. బట్ నేర్చుకొని అది చేయాలంటేనే చాలా కష్టం. సో ఎలా చేయాలంటే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మనం ఆర్టికల్స్ ఎక్కడ పోస్ట్ చేస్తాం, ఎక్కడ రాయాలి? మనకంటూ ఒక వెబ్సైట్ ఉండాలి. సో వెబ్సైట్ కావాలంటే హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేయాలి. ఫ్రీ బ్లాగ్ కూడా చేయొచ్చు. ఫ్రీ బ్లాగ్లో ఏంటంటే మనకు అంత కస్టమైజేషన్ కానీ మనం యాడ్స్ ప్లేసెస్ కానీ ఉండవన్నట్టు. బ్లాగర్ అనేసి ఒకటి ఉంటుంది. మీరు స్టార్టింగ్ సైజ్లో ఉంటే మీరు ఫ్రీ బ్లాగింగ్ గురించి నేర్చుకోవచ్చు. యూట్యూబ్లో చాలా కోర్సెస్ ఉంటాయి. బట్ నేను ఈ వీడియోలో వర్డ్ ప్రెస్ గురించి చెప్తాను అనమాట. హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకొని అందులో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి మన వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో వర్డ్ ప్రెస్లో ఏంటంటే ప్లగిన్స్, షార్ట్ కట్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నట్టు. వాటితో మనం ఈజీగా మన వెబ్సైట్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు నచ్చిన ప్లేస్లో నచ్చినట్టు యాడ్సెన్స్ నుంచి యాడ్స్ని అయితే ప్లేస్ చేయొచ్చు అన్నట్టు. సో ఎక్కువ ఎర్నింగ్ రావడానికి ఇది ఒక ఛాన్స్ ఉంటుంది. బట్ మనం ఫ్రీ బ్లాగర్లో అయితే చేయలేము ఇవంతా. బట్ మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేసే ముందే ఖచ్చితంగా మీరు ఒక నీచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు వెబ్సైట్ ఎలాంటి వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నారు ఆ వెబ్సైట్లో అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే నేను టెక్కి సంబంధించిన ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే టెక్నాలజీకి సంబంధించింది. అందులో ఏంటంటే మంచిగా కొత్తగా వచ్చిన గ్యాడ్జెట్స్ కావచ్చు, కార్స్ గురించి కావచ్చు, బైక్స్ గురించి కావచ్చు, ఇలా చాలా పెడదాం అనుకుంటున్నాను. అంటే నేను అనుకుంటున్నా. బట్ మీరు ఇదే పిక్ చేయండి అని చెప్పట్లేదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కేటగిరీ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. దీన్ని నీచ్ అంటారు అనమాట, బ్లాగ్ నీచ్. సో మీరు ఏదైతే కేటగిరీ మీద ఆర్టికల్స్ రాద్దాం అనుకున్నారు అండ్ మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది ఫిక్స్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే గ్యాడ్జెట్స్ మీద ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ మీద, మొబైల్స్ గురించి కానివ్వండి, సిస్టమ్స్ గురించి కానివ్వండి, ఇంకా చాలా ఉంటాయి కదా. సో వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఒక బ్లాగ్ క్రియేట్ చేయాలి, అంటే వెబ్సైట్ క్రియేట్ చేయాలి. సో మంచి డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. electronicinfo.com, electronicboy.com, ఇలా మీకు నచ్చింది మంచిగా సెట్ అయ్యేటట్టు, మీ బ్లాగ్కి సెట్ అయ్యేటట్టు ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, డొమైన్ లాంటిది. ఇంకా చాలా ఉన్నాయి. నేను కొన్ని నీచ్ ఐడియాస్ అయితే చెప్తాను, వీటి మీద మీరు ట్రై చేయొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక. సో నేను కొన్ని నీచ్ అయితే చెప్తాను, అంటే కేటగిరీస్ అన్నట్టు. వెహికల్స్ గురించి చెప్పొచ్చు, అంటే వెహికల్స్కి సంబంధించిన కొత్త లాంచ్ అవుతాయి కదా, అవన్నీ వెహికల్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీ బ్లాగ్లో రాయొచ్చు. సెకండ్, ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి. ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి చాలా సెర్చ్ చేస్తూ ఉంటారు. సో వాటి గురించి ఒక బ్లాగ్ క్రియేట్ చేయొచ్చు. అండ్ టెక్నాలజీ గురించి చేయొచ్చు, ట్రెండింగ్ న్యూస్ గురించి చేయొచ్చు, ఫైనాన్స్ గురించి మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో ఫైనాన్స్ రిలేటెడ్ టాపిక్స్ పోస్ట్ చేయొచ్చు. ఏఐ అప్డేట్స్ గురించి పెట్టచ్చు, అంటే ఏఐకి సంబంధించిన కొత్త టూల్స్ వస్తాయి కదా, ఆ టూల్స్ గురించి మీరు మీ వెబ్సైట్లో పోస్ట్ చేయొచ్చు అన్నట్టు. సో నేను కొన్ని నీచెస్ అంటే కేటగిరీస్ అయితే చెప్పాను. ఈ కేటగిరీస్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని దానికి ఒక
మంచి డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అయితే haloteja.com, ఇది నా పర్సనల్ డొమైన్ కాబట్టి haloteja.com అని పెట్టాను. మీకు ఏది అనిపిస్తే, మీరు ఏది పెట్టాలనుకుంటే అది మంచి డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అంటే ఒక మైండ్లో పెట్టుకోండి ఆ డొమైన్ నేమ్, తర్వాత ఫర్దర్గా చెప్తాను ఎలా చేయాలన్నది. బట్ మీరు ఏదైతే అనుకున్నారో ఆ సర్టెన్ నీచ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డొమైన్ని ఒకసారి అనుకోండి. ఆ డొమైన్ అవైలబుల్లో ఉందో లేదో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఒకటైతే ఐడియా అనుకోండి. దాని తర్వాత ఆ ఐడియా మీద ఒక మంచి డొమైన్ అంటే అడ్రస్ని మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మంచి నీచ్ సెలెక్ట్ చేసుకుని ఒక డొమైన్ ఐడియా అనుకున్నాను అనుకోండి. నెక్స్ట్ మనం హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేయాలి. ఆ బై చేసే ప్రాసెస్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీ డొమైన్, ఫ్రీ మైగ్రేషన్, 139 రూపీస్ పర్ మంత్ ప్లస్ 3 months ఫ్రీ అనేసి ఉంది. సో మీరు ఇక్కడ సింపుల్గా క్లెయిమ్ డీల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మోస్ట్ పాపులర్ కనిపిస్తుంది. ఇది కాకుండా ఇలా స్లైడ్ చేయండి. స్లైడ్ చేస్తే మీకు ప్రీమియం కనిపిస్తుంది. ఇదే తీసుకోండి. అండ్ ఇంకా ఇలా స్లైడ్ చేస్తే సింగిల్కి సంబంధించి ఉంటుంది. బట్ ఇది మనం దీంట్లో 1 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మనం సపరేట్గా డొమైన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇది ప్రీమియం తీసుకోండి. ఇందులో ఏంటంటే మీరు ఫ్రీగా మీకు 100 వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రీ ఈమెయిల్ వస్తుంది, అన్లిమిటెడ్ SSL వస్తుంది, అండ్ మనకు ఫ్రీ డొమైన్ కూడా వస్తుంది అన్నట్టు 1 year పాటు. సో సింపుల్ గా ఇక్కడ యాడ్ టు కార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు టైం పీరియడ్ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు 48 months కి తీసుకుంటే పర్ మంత్ కి 139 రూపీస్ పడుతుంది. అదే 24 months కి అయితే 179, అదే 12 months కి అయితే 239. ఇది 1 month కి అయితే తీసుకోవద్దు, దీంట్లో ఫ్రీ డొమైన్ అయితే రాదు. కాబట్టి ఇది 12 months కి అయినా, 24 months అయినా, 48 months అయినా మీరు 48 months తీసుకుంటే బెటర్ అనమాట. అండ్ మీకు మన సబ్స్క్రైబర్స్ కోసం మీకు ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. ఆ కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల మీకు 10% అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా అండ్ కిందికి స్క్రాల్ చేస్తే మనకు హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మన ఛానల్ నేమ్ హలో తేజ అనేసి ఇక్కడ కూపన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి, హలో తేజ. ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేసి అప్లై కొట్టండి. అప్లై కొట్టిన వెంటనే మనకి డిస్కౌంట్ అయితే వచ్చేసింది చూడండి. ఓకేనా, సో డిస్కౌంట్ ఇక్కడ 7081 రూపీస్ ఉంది. నేను ఒక్కసారి ఇది కూపన్ కోడ్ తీసేస్తే అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 7872 రూపీస్ ఉంది. ఓకేనా, అదే మనం కూపన్ కోడ్ యూస్ చేద్దాం మళ్ళీసారి. ఇక్కడ నేను అప్లై చేస్తున్నా హలో తేజ అనేసి. ఈ విధంగా అప్లై చేస్తున్నా. అప్లై చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు 7085 రూపీస్ అయింది. సో 10% డిస్కౌంట్ అనమాట. మీరు ఏదైనా ప్లాన్ తీసుకోండి, 10% డిస్కౌంట్ వస్తుంది. 24 months తీసుకున్నా, 12 months తీసుకున్నా, ఏదైనా మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. బట్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే 48 months తీసుకోండి. ఎందుకో చెప్పనా, ఇప్పుడు 48 months వరకు మనకు 125 రూపీస్ పర్ మంత్ పడుతుంది. ఓకేనా, మీరు 48 months తర్వాత తీసుకుందాం అనుకుంటే తర్వాత అంటే మన రెన్యువల్ చేయించుకోవాలి కదా, అప్పుడు మీకు 249 రూపీస్ పర్ మంత్ పడుతుంది. అదే 24 months అనుకోండి 339 పర్ మంత్ రెన్యువల్కి. ఇప్పుడు 161, బట్ తర్వాత 339. అదే 12 months అయితే 379 రెన్యువల్ తర్వాత, ఇప్పుడు 215 పర్ మంత్. సో టోటల్గా ఎంత అవుతుంది, 12 months తీసుకుంటే టోటల్గా మనకు 3045 డిస్కౌంట్తో కలిపి 3045 మన కూపన్ కోడ్ యూస్ చేస్తాం కాబట్టి, లేదంటే ఎక్కువ పడుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం 48 months అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే లాంగ్ టైమ్గా వర్క్ చేద్దాం అనుకునే వాళ్ళకి 48 months అనేది బెస్ట్ ఆప్షన్. అది మీ పర్స్పెక్టివ్. ఇంకా 12 months 48 months 24 months అది మీ ఇష్టం. సో 48 months అయితే లాంగ్ టైమ్గా వర్క్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే తక్కువలో వస్తుంది అనమాట. ఓకేనా, సో మీరు ఒకసారి కంపేర్ చేయండి, ప్రైస్ డీటెయిల్స్ కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ సెకండ్ స్టెప్లో ఏంటంటే మీరు మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. సింపుల్గా గూగుల్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోండి. వన్స్ మీరు గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యాక సెకండ్ ఆప్షన్ మీకు పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను ఇందాక డెస్క్టాప్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకున్నా, అందుకే లాంగ్ వ్యూ కనిపించింది. మీరు కూడా 3 lines మీద క్లిక్ చేసుకొని డెస్క్టాప్ మోడ్ ఇలా పెట్టుకున్నాను అనుకోండి, లాంగ్ వ్యూ కనిపిస్తుంది అన్నట్టు, సిస్టంలో కనిపించినట్టు. లేదు మొబైల్లోనే కావాలనుకుంటే సింపుల్ మళ్ళీ మీరు క్లిక్ చేసుకొని మొబైల్ వ్యూ క్లిక్ చేసుకుంటే సరిపోద్ది, మొబైల్ వ్యూ కనిపిస్తుంది. మనం ఇప్పుడు చేసింది మొబైల్లోనే కాబట్టి మొబైల్ వ్యూ పెట్టుకుందాం. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను 48 months సెలెక్ట్ చేసుకున్నా అండ్ కిందకి స్క్రాల్ చేసి నా ఈమెయిల్తో లాగిన్ అయిపోయా. తర్వాత యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఏదైనా మెథడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు టోటల్ కాస్ట్ ఎంత 6672 రూపీస్ పడుతుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ట్యాక్సెస్తో కలిపి 7085 కూపన్ కోడ్ యూస్ చేస్తాం కాబట్టి ఈ అమౌంట్, లేదంటే ఇంకా ఎక్కువ పడుతుంది. ఓకేనా, సో మీరు ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో మన స్టేట్ తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నా. ఇవన్నీ ఆప్షనల్, ఇవన్నీ పెట్టుకోకపోయినా అవసరం లేదు. తర్వాత సబ్మిట్ సెక్యూర్ పేమెంట్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే 4 years కి నేను వెబ్ హోస్టింగ్ అయితే తీసుకుంటున్నా. 6000 పడుతుంది. VAT ట్యాక్సెస్ తో కలిపి మనకు 1080 ట్యాక్సెస్ కాబట్టి టోటల్ గా మనకు 7085 రూపీస్ అయితే పడుతుంది. మన కూపన్ కోడ్ యూస్ చేసాం కాబట్టి 10% డిస్కౌంట్ వచ్చింది అన్నట్టు. ఓకేనా, అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి మీకు, మనకు డొమైన్ అనేది 1 year పాటు వస్తుంది అనమాట. డొమైన్ 1 year వస్తుంది. 4 years వచ్చేసరికి వెబ్ హోస్టింగ్ వస్తుంది. డొమైన్ 1 year ఫ్రీ వస్తుంది. సో 1 year అయిన తర్వాత మళ్ళీ డొమైన్ కి రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు 7085 రూపీస్ చూపిస్తుంది కదా. మనం ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ యూపీఐ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలన్నమాట. ఇక్కడ 7085 రూపీస్ చూపిస్తుంది. కొంతమందికి ఏంటంటే 10,000 15,000 పేమెంట్ చేయమని వస్తుంది. అది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు కట్ అయ్యేది 7085 రూపీస్. అలా కనిపిస్తే
చేస్తే మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నుంచి కట్ అయ్యేది 7085. ఇక్కడ ఎంతైతే చూపిస్తుందో అంతే అమౌంట్ మీ దగ్గర నుంచి కట్ అవుతుంది. అలా ఎందుకు చూపిస్తుంది అంటే ఆటోమేషన్ అంటే ఆటోమేటిక్ పేమెంట్ కోసం సెటప్ చేయమంటుంది. మనం ఫర్దర్గా మనం దాన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఆటోమేషన్ ఎందుకంటే మనం ఇప్పుడు 1 year అయిపోయింది, 4 years అయిపోయింది. 4 years అయిన తర్వాత మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవడానికి ఆటోమేషన్ ఆప్షన్ అయితే పెడతారనమాట. అంతే, ఐ మీన్ ఆటోమేటిక్ ఆప్షన్. సో ఆటో పేమెంట్ సారీ నేను రాంగ్ గా పలుకుతున్నా, బట్ ఇదన్నమాట. సో మీ దగ్గర కట్ అయ్యేది మాత్రం ఇక్కడ ఎంతైతే చూపిస్తుందో అంతే అమౌంట్ కట్ అవుతుంది. మీకు ఎక్కువ అమౌంట్ అయితే కట్ అవ్వదు. మీ రిక్వెస్ట్ అనేది 15,000 10,000 వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం. మీకు ఎంతైతే ఇక్కడ చూపిస్తుందో అంతే కట్ అవుతుంది. ఓకేనా. నా మొబైల్ నెంబర్ అండ్ యూపీఐ ఐడి ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేసి నేను పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. సో నేను పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తున్నా. సో పేమెంట్ కంప్లీట్ చేస్తా. ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. దెన్ మనకి ఈ విధంగా వస్తుంది. స్టార్ట్ నౌ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఇలా కిందికి స్క్రాల్ ఆన్ చేసి ఇక్కడ స్కిప్ మీ క్లిక్ చేయండి. అండ్ లేకుంటే ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఏదైనా కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాగ్, ఎస్ ప్లీజ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మొత్తంగా స్కిప్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు క్రియేట్ వెబ్సైట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి. తర్వాత వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఏ బిల్డర్ ఉంటుందో అది కాకుండా వర్డ్ ప్రెస్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకు ఈ విధంగా వస్తుంది. స్టార్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. వర్డ్ ప్రెస్లో లాగిన్ అవ్వడానికి కొన్ని డీటెయిల్స్ కావాలి. ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మనం ఈమెయిల్ కరెక్ట్గా చూసుకోండి. ఈమెయిల్ అయితే పక్కా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వర్డ్ ప్రెస్లో లాగిన్ అవ్వాలి కాబట్టి. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కూడా మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఓకేనా. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇలా కిందికి స్క్రాల్ చేసి స్కిప్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇలా కిందికి స్క్రాల్ చేసి స్కిప్ చేసుకోండి, మనం తర్వాత చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు క్లెయిమ్ ఏ ఫ్రీ డొమైన్. మనము ప్రీమియం ప్లాన్ తీసుకున్నాం కాబట్టి 1 year ఫ్రీ డొమైన్ వస్తుంది. సో సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న కిందికి స్క్రాల్ చేస్తే మీకు డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకొని డొమైన్ నేమ్ అనేది ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. మంచి డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు చూస్ చేసుకున్న డొమైన్ .com .in మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. .com .in సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా డొమైన్ ఈజ్ అవైలబుల్ అని రావాలన్నమాట. సో అలా వచ్చింది అనుకోండి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ డొమైన్ అన్అవైలబుల్ వచ్చింది అనుకోండి మీరు డొమైన్ నేమ్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న డొమైన్ నేమ్ కొంచెం అటు ఇటు అయితే చేసుకోండి. ఓకేనా. తర్వాత మనకు సో కింద ఆప్షన్ ఉంటుంది కంటిన్యూ అనేసి, దాని మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ప్రైమరీ డీటెయిల్స్ ఇవ్వాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసేయాలి. మనం నేమ్ అండ్ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, సిటీ, అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసేయండి. జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ అనమాట. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పిన్ కోడ్ ఇచ్చేసి సో కింద మనకు ఫినిష్ రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. దాన్ని ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫినిష్ సెటప్ అన్న దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఫినిష్ సెటప్ మీద క్లిక్ చేసుకుంటే కొంచెం లోడింగ్ తీసుకోండి. ఇప్పుడు మనకు ఇన్స్టాల్ అయితే అవుతుంది అనమాట. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. 100% సెటప్ అవ్వాల్సి ఉంటుంది. సో కాసేపు అలా వెయిట్ చేయండి. మీకు మొత్తం SSL ఇవన్నీ ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో కాసేపు అలా వెయిట్ చేసేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి అడ్మిన్ ప్యానల్ లేకుంటే కంట్రోల్ ప్యానల్ అనేసి. సో మనం అడ్మిన్ ప్యానల్ లాగిన్ అవ్వచ్చు వర్డ్ ప్రెస్ లో, లేకుంటే మేనేజ్ సైట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని కంట్రోల్ ప్యానల్ వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు మనం కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేద్దాం, ఎందుకంటే SSL ఇన్స్టాల్ అయిందా లేదా మనం చూసుకోవాలి కదా. సో దానికోసం కంట్రోల్ ప్యానల్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. కిందికి స్క్రాల్ చేయండి. కిందికి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం కనిపిస్తుంది అనమాట. పర్ఫార్మెన్స్ స్కోర్ కనిపిస్తుంది. అలాగే కిందికి స్క్రాల్ చేస్తే డొమైన్ ఇన్స్టాల్ అయిందా లేదా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ఈమెయిల్ ఇక్కడ నుంచి మొత్తం యాక్సెస్ చేయొచ్చు. ఇలా కిందికి స్క్రాల్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు SSL సర్టిఫికేట్ ఇన్స్టాలింగ్ వస్తుంది. సో కాసేపు వెయిట్ చేయాలన్నమాట. ఇది SSL అంటే ఇన్స్టాల్ అవ్వడానికి. SSL అంటే మన వెబ్సైట్ కి లాక్ అన్నట్టు, ప్రొటెక్షన్ లాగా. ఓకేనా. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇన్స్టాల్ అని వస్తుంది అనమాట. కాసేపు వెయిట్ చేస్తే మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఫోర్స్ HTTPS ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఇక్కడ ఇది సర్టిఫికేట్ ఇన్స్టాల్ అవుతుందో దాని తర్వాత ఇది ఫోర్స్ HTTPS ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు హోస్ట్ ఇంజిన్ నుంచి ఒక మెయిల్ అయితే వస్తుంది, వెరిఫై యువర్ అకౌంట్ అనేసి. అప్పుడు మీరు దాని మీద వెరిఫై మీద క్లిక్ చేసుకొని హోస్ట్ ఇంజిన్ అకౌంట్ ని వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫర్దర్ గా ఏమైనా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో హోస్ట్ ఇంజిన్ అకౌంట్ అయితే ఖచ్చితంగా మీరు వెరిఫై చేసుకోండి. ఫస్ట్ టైం మీరు హోస్ట్ ఇంజిన్ అకౌంట్ లో మీ ఈమెయిల్ తో లాగిన్ అయ్యారనుకోండి, దాని తర్వాత మీకు మెయిల్ వస్తుంది అనమాట, వెరిఫై యువర్ అకౌంట్ అనేసి. దాన్ని వెరిఫై చేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు నేను ఈ SSL అనేది ఇన్స్టాల్ అయిన వరకు కాసేపు వెయిట్ చేస్తాను. నేను 2 minutes వెయిట్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు SSL సర్టిఫికేట్ యాక్టివ్ లో ఉంది. అండ్ ఇక్కడ ఫోర్స్ HTTPS ఉంది కదా, ఇది కూడా ఆన్ లో ఉంది. సో ఇప్పుడు మనం వెబ్సైట్ లో లాగిన్ అవ్వచ్చున్నట్టు. సో దానికోసం మీరు ఇలా కింద స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ ఎడిట్ వెబ్సైట్ కి సంబంధించిన అడ్మిన్ ప్యానల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ నుంచి మీకు చేయడం రాలేదనుకోండి, మీరు ఏదైతే డొమైన్ అనుకుంటున్నారో ఆ డొమైన్ ని గూగుల్లో సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా డొమైన్ వచ్చేసరికి బ్లాగ్, ఇది నా డొమైన్. సో ఈ డొమైన్ అయితే నేను సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేస్తే నా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇప్పుడు క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ ఇది. సో ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ లో లాగిన్ అవ్వాలి. దానికోసం మీరు ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఇచ్చేయండి. ఇలా ఇచ్చేసి అడ్మిన్ ఎంటర్ చేయండి. ఈ విధంగా అడ్మిన్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేస్తే అనుకోండి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. మనము వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ లో లాగిన్ అవ్వడానికి మనము ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలని చెప్పాక ఇందాక. సో మనం ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లేదంటే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను, లాగిన్ అవుతాను. వన్స్ నేను లాగిన్ అయ్యాక వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనం 3 lines మీద
మీద క్లిక్ చేసుకుంటే ఇలా ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. పోస్ట్కి సంబంధించిన, పేజ్కి సంబంధించిన, అపిరెన్స్, కస్టమైజేషన్స్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నట్టు. ఇప్పుడు మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో లాగిన్ అయి ఉన్నాం కాబట్టి కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి. సో ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ జనరల్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మీకు కొంచెం ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇప్పుడు సైట్ టైటిల్, మీ సైట్ టైటిల్ అయితే ఇవ్వాలి, అంటే మీ సైట్ నేమ్ అన్నట్టు, మీరు ఏమనుకుంటున్నారో అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిస్టర్ తేజ అని ఇస్తున్నా ఈ విధంగా. సో మీరు ఏమనుకుంటున్నారు, మీ సైట్ నేమ్ ఏమనుకుంటున్నారు, మీ వెబ్సైట్ నేమ్ ఏం పెడదాం అనుకున్నారు అది పెట్టుకోండి. అండ్ ట్యాగ్ లైన్, సైట్కి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ నేను లెర్న్ అని పెడుతున్నా, లెర్న్ టు ఎర్న్ అనేసి ఈ విధంగా. సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అన్నట్టు. సో మీ కేటగిరీ వైజ్, అంటే మీరు దేని గురించి స్టార్ట్ చేశారు దాని గురించి చిన్నగా ఒక లైన్ ఇవ్వండి, ఓకేనా. దాని తర్వాత మీకు వర్డ్ప్రెస్ URL ఉంటుంది. అండ్ కిందికి స్క్రాల్ చేస్తే మీ ఈమెయిల్ కనిపిస్తుంది. అండ్ కిందికి స్క్రాల్ చేయండి, ఇలా కిందికి స్క్రాల్ చేస్తే యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది. అండ్ టైమ్ జోన్ ఇక్కడ వచ్చేసరికి 5:30 పెట్టండి, ఈ విధంగా 5:30 UTC 5:30 పెట్టండి, ఓకేనా. దాంతో కిందికి స్క్రాల్ చేసి ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసుకుంటే మనకు డేట్ అండ్ టైం చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసుకో January 17, 9:42 PM, AM, ఓకేనా. ఇలా చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత కింద పర్మనెంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని క్లిక్ చేశాక ఇక్కడ మనం కస్టమ్ స్ట్రక్చర్ ఉన్న ఇది కాకుండా మనం పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రాల్ చేయండి, సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. ఈ 2 సెట్టింగ్స్ అయితే పక్కా మీరు చేసుకోవాలి, ఓకే. ఇప్పుడు మనం రిక్వైర్డ్ ప్లగిన్స్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. మనం వర్డ్ప్రెస్ లో మనం ప్లగిన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇన్స్టాల్ చేసుకొని ఆ ప్లగిన్స్ తో మనం షార్ట్ కట్స్ గా మనం మల్టిపుల్ కస్టమైజేషన్స్ కానీ ఏమైనా యూజెస్ ఉండే SEO కానీ అవన్నీ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ ప్లగిన్స్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్ కనిపిస్తుందా, ఫస్ట్ ఇన్స్టాల్ ప్లగిన్ మీద క్లిక్ చేసుకోండి. ఏమైనా ప్లగిన్స్ ఉంటాయి ఇందులో హోస్టింగ్ అనేసి. సో దీన్ని డీయాక్టివేట్ చేసుకొని అన్ఇన్స్టాల్ చేసేయండి, డిలీట్ చేసేయండి, ఎందుకంటే ఇది అవసరం లేదు మనకు. సో నేను డిలీట్ చేస్తున్నా, ఓకే. మీరు క్లిక్ చేసుకొని డిలీట్ చేసా. ఇప్పుడు టాప్ లో మీకు యాడ్ న్యూ ప్లగిన్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినాక నేను కొన్ని ప్లగిన్స్ అయితే చెప్తాను, ఆ ప్లగిన్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ప్లగిన్ వచ్చేసరికి ర్యాంక్ మ్యాథ్ అని ఉంటుంది. ర్యాంక్ మ్యాథ్ అని సెర్చ్ చేయండి, ఇలా వస్తుంది ర్యాంక్ మ్యాథ్ SEO అనేసి. మన పోస్ట్లకి SEO చేయడానికి ఇది యూజ్ అవుతుంది కాబట్టి ఇన్స్టాల్ నౌ మీరు క్లిక్ చేసుకొని దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత గూగుల్ సైట్ కిట్ అని సెర్చ్ చేయండి, ఈ విధంగా సైట్ కిట్ బై గూగుల్ అని వస్తుంది, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో ప్రెసెంట్ అయితే ఈ 2 ప్లగిన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి, ఇన్స్టాల్ ప్లగిన్స్ ఉంటాయా దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే మనకు కొంచెం లోడింగ్ తీసుకుంటుంది, ఈ విధంగా వస్తుంది. ర్యాంక్ మ్యాథ్ అనేది SEO కోసం. గూగుల్ సైట్ కిట్ అనేది మనం మొత్తం డాటా చెక్ చేసుకోవడానికి, మనం ట్రాఫిక్ ఎంత వచ్చింది, సెర్చ్ కన్సోల్ ఏంది, అవన్నీ చూసుకోవడానికి కోసం. సో ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. తర్వాత కింద స్క్రాల్ చేయండి, మీకు బల్క్ యాక్షన్లోకి వెళ్ళేసి మీకు ఇక్కడ యాక్టివేట్ ఆప్షన్ కనిపిస్తుంది, అప్లై చేసుకోండి. సో 2 కూడా యాక్టివేట్ అవుతాయి. సో ర్యాంక్ మ్యాథ్ సెటప్ ఎలా చేయాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మిస్టర్ తేజ ఛానల్లో ఉంటుంది. మిస్టర్ తేజ వెళ్ళి అక్కడ ర్యాంక్ మ్యాథ్కి సంబంధించిన వీడియో ఉంటుంది, అది చూడండి. సో ప్రెసెంట్ అయితే నేను స్కిప్ నౌ చేస్తున్నా, బట్ మీరు కనెక్ట్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని మీరు దీన్ని చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో నేను బ్యాక్ వెళ్తున్నా, మీరు ర్యాంక్ మ్యాథ్ అయితే సెటప్ చేసుకోండి, ఓకే. గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ మ్యాథ్ సెటప్ చేసుకోండి. తర్వాత వచ్చేసరికి మళ్ళీ ప్లగిన్స్లోకి వెళ్ళినట్టయితే మీకు గూగుల్ సైట్ సెర్చ్ కన్సోల్ అని ఉంటుంది. సో 1 సెకండ్ గైస్, ఇక్కడ చూసుకోవచ్చు సైట్ కిట్ బై గూగుల్. దీన్ని మనం సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకోవడానికి ఇలా 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి, సైట్ కిట్ కనిపిస్తుందా టాప్ లో, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక డాష్ బోర్డ్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది సెటప్ సైట్ కిట్ అనేసి. సో దీన్ని మీరు సెటప్ చేసుకోవాలి. సైన్ ఇన్ విత్ గూగుల్ ఉన్న దాని మీద క్లిక్ చేసుకోండి, మీ గూగుల్ అకౌంట్ సైన్ అప్ అవ్వండి. ఇలా పర్మిషన్స్ అన్ని ఇచ్చేసి కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది, వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని గూగుల్ వెరిఫై చేస్తుంది సైట్ ఓనర్షిప్ అనేది. సో వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మెట్రిక్స్ డాష్ బోర్డ్ దీన్ని అలౌ చేసేయండి. నెక్స్ట్ సెటప్ సెర్చ్ కన్సోల్ దాని మీద క్లిక్ చేసుకొని సెటప్ చేసుకోండి. సెర్చ్ కన్సోల్ కూడా మనకు యాడ్ అయిపోద్ది అన్నట్టు. తర్వాత గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి, ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మీకు. సో మీకు ఏమైనా ఎర్రర్ అనిపించింది అనుకోండి, రూట్ ప్లగిన్ సెటప్ ఉందా దాని మీద క్లిక్ చేసుకొని మళ్ళీ అగైన్ ప్రాసెస్ అయితే రిపీట్ చేయండి మీరు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు కంగ్రాట్స్ కంప్లీటింగ్ ద సెటప్ ఫర్ గూగుల్ సైట్ కిట్ అని ఉంది. సో కిందికి స్క్రాల్ చేస్తే మనకు సెటప్ అనలిటిక్స్ కనిపిస్తుందా, సో అనలిటిక్స్ కూడా సెటప్ చేసుకోండి. దీన్ని కూడా సింపుల్. గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎలా సెటప్ చేయాలన్నది ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఫాస్ట్గా సెటప్ చేస్తున్నా, బట్ మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి, సైట్ మ్యాప్స్ గురించి అనుకుంటే నేను డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను మిస్టర్ తేజ ఛానల్లో, అది చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నేను ఈ విధంగా సెటప్ చేస్తున్నా అనలిటిక్స్ని కూడా, ఎందుకంటే మన ట్రాఫిక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత వచ్చింది మనం మొత్తం చూసుకోవచ్చు అన్నట్టు. అందుకే ఇది క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. సో మనం ట్రాఫిక్ ఎక్కడి నుంచి వచ్చింది, సోషల్ నుంచి వచ్చిందా, ఆర్గనైజేషన్ వచ్చిందా, ఆర్గానిక్గా వచ్చిందా, సో ఎవరైనా సెర్చ్ చేస్తే వచ్చిందా, లేకుంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అలా వచ్చిందా అనేది క్లియర్గా మనకు డాటా చూపిస్తుంది. ఏ రోజుకి ఎంత వచ్చింది, ఎంత మంత్కి ఎంత వచ్చింది, 7 డేస్కి ఎంత వచ్చింది అనేది క్లియర్గా నంబర్స్ వైజ్ చూపిస్తుంది. అందుకే మనం అనలిటిక్స్ని అయితే ఆన్ చేసుకోవాలి. సో ఈ విధంగా లోడింగ్ తీసుకుంటే మనం పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీనికి కూడా, మన గూగుల్ అకౌంట్ పర్మిషన్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు అనలిటిక్స్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ అవన్నీ కనిపిస్తాయి అన్నట్టు. ఇక్కడ మీరు స్టే ఇన్ ఇండియా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి, ఐ యాక్సెప్ట్ అనేసి. అండ్ ఇక్కడ కూడా టిక్ మార్క్స్ ఇచ్చేసేయండి. సో కింద స్టాల్ చేస్తే మీకు ఈ విధంగా పర్మిషన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఐ యాక్సెప్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. 1 సెకండ్, ఇక్కడ ఏదో మెన్షన్ ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేసేసి కింద ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా యాక్సెప్ట్ అయిపోతుంది. సక్సెస్ అనేది వచ్చింది చూడండి ఇప్పుడు. సో మనం కాసేపు వెయిట్ చేస్తే గో టు మై డాష్
డాష్ బోర్డ్ మీకు క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ సైట్ కిట్ అయితే సెటప్ చేసామన్నట్టు. ఈ సైట్ కిట్ సెటప్ చేసిన తర్వాత మనము సైట్ మ్యాప్స్ అని ఉంటుంది, అది కూడా సెటప్ చేయాలి. బట్ అది సెటప్ చేసే ముందు మన దాంట్లో కొన్ని ఆర్టికల్స్ అయితే రాయాలి, లైక్ 10 అలా ఆర్టికల్స్ రాసిన తర్వాత సైట్ మ్యాప్ అయితే సెటప్ చేసుకోవాలి. దానికోసం నేను డెడికేటెడ్ వీడియో చేశాను, అది చూస్తే సైట్ మ్యాప్స్ ఎలా సెటప్ చేయాలని తెలుస్తుంది అనమాట. నేను అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, లేదనుకుంటే మన మిస్టర్ తేజ ఛానల్ ఉంది కదా, అందులోకి వెళ్ళి చెక్ చేయండి, ప్రతిదీ ఉంటుంది. ఓకేనా. నేను 2 ప్లగిన్స్ ఇన్స్టాల్ చేశాను, ఆ ప్లగిన్స్ యాక్టివేట్ కూడా చేశాను. సో ర్యాంక్ మ్యాప్కి సంబంధించిన ప్లగిన్ యాక్టివేట్ ఎలా చేయాలి, సెటప్ ఎలా చేయాలని ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. అండ్ గూగుల్ సైట్ కిట్ కి సంబంధించిన కూడా సైట్ కిట్ బై గూగుల్ అనే ప్లగిన్ కూడా డెడికేటెడ్ వీడియో చేశాను, అది చూసి ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కేటగిరీస్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఫ్రీలాన్స్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ పోస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కేటగిరీస్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. కేటగిరీస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్లో మల్టిపుల్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి లైక్ టెక్ గురించి రాస్తాను అనుకున్నాం. టెక్లో మనకు గ్యాడ్జెట్స్ గురించి రాయొచ్చు, ఏమైనా ట్రిక్స్ ఉంటాయి కదా, ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి రాయొచ్చు, ఆండ్రాయిడ్ యాప్స్ గురించి రాయొచ్చు, ఐఫోన్ యాప్స్ గురించి రాయొచ్చు, ఇలా మల్టిపుల్ కేటగిరీస్ ఉంటాయి కదా, అలా రాసుకోవచ్చు అనమాట. సో నేను ఫస్ట్ నేమ్ ఏమిస్తున్నా అంటే గేమింగ్కి సంబంధించి ఇస్తున్నా. సో గేమింగ్ గురించి రాద్దాం అనుకున్నా. సో గేమింగ్ అని ఇచ్చేసా, కింద కూడా గేమింగ్ అని రాసేయనా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పేరెంట్ కేటగిరీ నో పెట్టుకోండి, తర్వాత యాడ్ కేటగిరీ దాని మీద క్లిక్ చేసుకోండి. సో మనకు కేటగిరీ అయితే యాడ్ అయిపోయింది. ఫస్ట్ ఒక బ్లాగ్ కేటగిరీ క్రియేట్ చేసా, ఇప్పుడు గేమింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను టెక్కి సంబంధించి క్రియేట్ చేస్తా, టెక్ అని ఎంటర్ చేస్తా. అండ్ ఇక్కడ కూడా టెక్ అని ఎంటర్ చేస్తా, కిందకి స్క్రాల్ చేసి యాడ్ న్యూ కేటగిరీ మీద క్లిక్ చేసుకుంటే టెక్కి సంబంధించిన వచ్చేసింది. సో ఇలా మీ కంటెంట్ని బట్టి అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఆర్టికల్ రాస్తున్నారు, ఒకవేళ న్యూస్ గురించి రాస్తున్నారు అనుకోండి, న్యూస్లో క్రికెట్ గురించి, పాలిటిక్స్ గురించి, ఇలా చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి కదా, ఆ కేటగిరీస్ అన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. సో వన్స్ మీరు కేటగిరీస్ క్రియేట్ చేసుకున్నాక మీరు పేజెస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో పేజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. పేజెస్ మీద క్లిక్ చేసుకుంటే ఆల్ పేజెస్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఒక ప్రైవసీ పాలసీ అనే పేజ్ కనిపిస్తుంది, దీన్ని ట్రాష్ మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకోండి. ఓకే, డిలీట్ చేసుకున్నాక ఇప్పుడు మనం కొత్తగా పేజ్ క్రియేట్ చేసుకోవాలి. పేజెస్ ఎన్ని క్రియేట్ చేసుకోవాలి, రిక్వైర్డ్ పేజెస్ ఏంది, మనకు యాక్సెస్ రావాలనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పిన పేజెస్ అయితే మీ దాంట్లో ఉండాలన్నమాట. ఒకటి అబౌట్, కాంటాక్ట్, డిస్క్లైమర్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ. సో ఫస్ట్ మనం అబౌట్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక మనకు దీని మీద యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తాను, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ ఈ విధంగా వస్తుంది. లేకుంటే ఇక్కడ అబౌట్ అని ఎంటర్ చేయండి. తర్వాత కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ అబౌట్ రాయాలి. ఏంటంటే లైక్ మీరు మీ వెబ్సైట్ ఏంది, మీ వెబ్సైట్ దేని గురించి, అసలు మీ వెబ్సైట్లో ఏం పోస్ట్ చేస్తారు అనేది చిన్న ఇంట్రొడక్షన్ అయితే లైక్ ఒక బ్రీఫ్గా రాయండి అనమాట. మీరు ఏం చేస్తారు, ఎందులో ఈ వెబ్సైట్లో ఏం పోస్ట్ చేస్తారు, ఈ వెబ్సైట్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఇలా హిస్టరీ ఉంటుంది కదా, కొంచెం మీ వెబ్సైట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నట్టు. సో నేనైతే నార్మల్గా ఏదో ఒకటి రాసేస్తాను. సో మీరైతే మీ వెబ్సైట్ గురించి మంచిగా క్లియర్గా రాసి పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ పబ్లిష్ ఆప్షన్ మీద అగైన్ క్లిక్ చేసుకుంటే మీ వెబ్సైట్లో అబౌట్ అస్ అనే పేజ్ అనేది పబ్లిష్ అయిపోతుంది. సో ఇక్కడ వ్యూ పేజ్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మీ వెబ్సైట్లో అబౌట్కి సంబంధించిన పేజ్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, సో పేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. మనం బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రీల్స్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ యాడ్ న్యూ పేజెస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంకో పేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసరికి నేను కాంటాక్ట్ సంబంధించిన పేజ్ అయితే ఎంటర్ చేస్తున్నా, కాంటాక్ట్ అనేసి. సో కాంటాక్ట్లో మీరు మీ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు అనమాట, లైక్ మీ మొబైల్ నెంబర్ కానీ, మీ ఈమెయిల్ ఐడి కానీ. సో మీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా ఇక్కడ నుంచి కాంటాక్ట్ అవుతారు కాబట్టి కాంటాక్ట్ సంబంధించిన మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. లేదంటే ఒక ఫామ్ అయినా ఇక్కడ పెట్టచ్చు అన్నట్టు. సో మీరు గూగుల్లోకి వెళ్ళేస్తే గూగుల్ ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్కి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తే మీరు ఫామ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో నేనైతే నార్మల్గా పబ్లిష్ చేస్తున్నా. నేను ఇప్పుడు నా ఈమెయిల్ కానీ ఏమి ఇవ్వలేదు. బట్ మీరైతే ఖచ్చితంగా మీ వెబ్సైట్కి సంబంధించిన పేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. కాంటాక్ట్ పేజ్ అయితే పక్కా ఉండాలి మీ వెబ్సైట్లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ న్యూ పేజ్ కూడా దాని మీద క్లిక్ చేస్తున్నా. అగైన్ నేను వచ్చేసరికి ప్రైవసీ పాలసీ పేజ్ అయితే క్రియేట్ చేస్తాను. ఇది వచ్చిన కదా ప్యాటర్న్ కనిపిస్తుంది ఇక్కడ. సో దీన్ని ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసుకోండి, ప్యాటర్న్ అయితే తీసేస్తున్నా. నేను ప్రైవసీ పాలసీ. సో ఈ విధంగా ప్రైవసీ పాలసీ ఎంటర్ చేస్తా. ఇప్పుడు ప్రైవసీ పాలసీ ఎలా క్రియేట్ చేయాలి. సో ప్రైవసీ పాలసీ మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట, మనం ఓన్గా రాయాల్సిన అవసరం లేదు. మనం ప్రైవసీ పాలసీ జనరేట్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ చేస్తున్నా, న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు గూగుల్లో ప్రైవసీ పాలసీ జనరేటర్ అని సెర్చ్ చేయండి. ప్రైవసీ పాలసీ జనరేటర్ అని సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీ ప్రైవసీ పాలసీ, మీరు ఏదైనా ఓపెన్ చేయొచ్చు మీకు సంబంధించి. నేను ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ క్లిక్ చేస్తా, కంటిన్యూ టు జనరేట్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. మన వెబ్సైట్ లింక్ వచ్చేసరికి నేను ఇచ్చేస్తా, లైక్ నా వెబ్సైట్ లింక్ ఇదన్నమాట. ఓకేనా, అండ్ ఇక్కడ వెబ్సైట్ నేమ్ నేను వచ్చేసరికి మిస్టర్ తేజ ఇచ్చేస్తున్నా వెబ్సైట్ నేమ్. అండ్ మీ వెబ్సైట్ నేమ్ ఏమో అది ఇవ్వండి ఇండివిజువల్. తర్వాత ఇది కంట్రీ వచ్చేసరికి ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకున్నా. అండ్ స్టేట్ వచ్చేసరికి తెలంగాణ, మీది ఎక్కడనో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ విధంగా వస్తుంది, వాట్ కైండ్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డూ యూ వాంట్ టు కలెక్ట్ ఫ్రమ్ యూజర్స్ అనేసి. సో నేను వచ్చేసరికి ఈమెయిల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, బై ఈమెయిల్ మీద క్లిక్ చేస్తా. మన ఈమెయిల్ అయితే ఇవ్వాలి ఇక్కడ. సో నేను మిస్టర్ తేజ నుంచి ఈమెయిల్ ఇచ్చేస్తా. సో నేనైతే నా ఈమెయిల్ అయితే ఇచ్చేసాను. దాని తర్వాత
తర్వాత ఇవన్నీ అవసరం లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ కిందకి స్క్రాల్ చేసి సో మనకి ఈ విధంగా వస్తుంది. సో నో ఐ డోంట్ వాంట్ ఏ ప్రొఫెషనల్ అనేసి. సో ప్రొఫెషనల్ అనుకుంటే కనుక మీకు మనీ పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసరికి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే దీనికే వస్తుంది అనమాట ఈ మొత్తం. సో జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకు వచ్చేసరికి జనరేట్ అయితే అయిపోద్ది అన్నట్టు. ఇప్పుడు దీన్ని జనరేట్ అయిన దాన్ని మనం మన వెబ్సైట్లో ఇచ్చేస్తే సరిపోద్ది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన మొత్తం క్లిప్ బోర్డ్ అయితే కాపీ అయిపోయింది. సో ఇక్కడ చూసుకో కాపీ టు క్లిప్ బోర్డ్ మీద ఇది ప్రైవసీ పాలసీ. సో సింపుల్గా మనం కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, సో మనం ఇందాక క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ మీద వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్కి అయితే వెళ్ళాలి. సో నేను వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్కి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసరికి మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా పేస్ట్ చేస్తే మనకు పేస్ట్ అవ్వదు అన్నట్టు. దానికోసం ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో HTML అని సెర్చ్ చేయండి. కస్టమ్ HTML కనిపిస్తుందా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. ఇందాక అక్కడ కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు సింపుల్గా పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పబ్లిష్ చేసేయండి. పబ్లిష్ చేసిన తర్వాత ఒకసారి చూద్దాం ఎలా వచ్చింది అన్నది. సో ఇప్పుడు నేను వ్యూ పేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ప్రైవసీ పాలసీ అనేది డీటెయిల్గా మనకు పబ్లిష్ అయిపోయింది, చూసుకోవచ్చు ఇలా. సో ఇలానే మనం డిస్క్లైమర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ సెర్చ్ చేయండి గూగుల్లో. టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేటర్ అనేసి. 1 సెకండ్, టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేటర్ ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ని మీరు రిపీట్ చేయండి, మీకు కూడా వస్తుంది. సో దెన్ మీరు మళ్ళీ సేమ్ ప్రాసెస్తోని మళ్ళీ ఇక్కడ ప్లస్ మనం ఇంకొక యాడ్ న్యూ పేజ్ మీద క్లిక్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ యాడ్ ఇచ్చేసి సో సింపుల్గా మీరు మ్యాటర్ రాయొచ్చు అన్నట్టు. నేను రాస్తున్నాను చూడండి. సో ఈ విధంగా క్రియేట్ చేశాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయాలి HTML తోని. సో ఇక్కడ సింపుల్ ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది, HTML అని సెర్చ్ చేయండి, కస్టమ్ HTML దాంట్లో పేస్ట్ చేసేయండి. సో ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అలాగే డిస్క్లైమర్కి సంబంధించిన పేజ్ కూడా క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో నేను డిస్క్లైమర్కి సంబంధించిన కూడా యాడ్ చేస్తాను. యాడ్ న్యూ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను డిస్క్లైమర్ అయితే ఎంటర్ చేస్తున్నా. 1 సెకండ్, ఇది ప్యాటర్న్ వస్తుంది, ఈ ప్యాటర్న్ తీసేయండి. సో మొబైల్లో కొంచెం ఇదే కష్టంగా ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి సో డిస్క్లైమర్ అయితే ఎంటర్ చేస్తా అండ్ ఇక్కడ మనం మ్యాటర్ రాయాలి, పబ్లిష్ చేసేయాలి. ఓకేనా. సో నేను ప్రతిదీ చెప్పట్లేదు ఎందుకంటే మీకు ఒకటి చూపించా కాబట్టి అన్నీ అలానే ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ 3 minutes మీద క్లిక్ చేసుకొని ఆల్ పేజెస్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన పేజెస్ అబౌట్, కాంటాక్ట్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ 5 పేజెస్ అయితే ఖచ్చితంగా మన వెబ్సైట్లో అయితే ఉండాలి, గుర్తుపెట్టుకొని. సో ఇప్పుడు 5 పేజెస్ అయితే క్రియేట్ చేసాం. ఒకసారి మన వెబ్సైట్ని ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే విజిట్ సైట్ అని కనిపిస్తుంది. సో మన సైట్ని ఇలా విజిట్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మిస్టర్ తేజ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన హోమ్ పేజ్ ఈ విధంగా ఉంది. ఇక్కడ రిలయన్స్ మీద క్లిక్ చేసుకుంటే అబౌట్, కాంటాక్ట్, డిస్క్లైమర్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం క్రియేట్ చేస్తున్నాయి అన్నట్టు. సో ఇలా అయితే ఉందన్నమాట. మనం కొంచెం దీన్ని కస్టమైజ్ చేయాలి. కస్టమైజ్ చేయడానికి బ్యాక్ వెళ్దాం. నేను ఒక థీమ్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. రిలయన్స్ మీద క్లిక్ చేసుకొని అపిరెన్స్లోకి వెళ్ళండి. అపిరెన్స్లోకి వెళ్ళి థీమ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను యూస్ చేసేది అనమాట జనరేట్ ప్రెస్. మీరు కూడా జనరేట్ ప్రెస్ యూజ్ చేయండి, లైట్ వెయిట్ అవుతుంది, మంచిగా ఉంటుంది. యాడ్ న్యూ పేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ న్యూ థీమ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ సెర్చ్ బార్లో జనరేట్ ప్రెస్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే మీకు జనరేట్ ప్రెస్కి సంబంధించిన థీమ్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేసుకొని దీన్ని సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ అయ్యాక యాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మన వెబ్సైట్కి ఈ థీమ్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వన్స్ యాక్టివేట్ చేశాక మనకి ఇప్పుడు వెబ్సైట్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. విజిట్ సైట్ మీద క్లిక్ చేసా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన వెబ్సైట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది, చూసుకోవచ్చు ఇలా అయిపోయింది. సో ఇక్కడ రిలయన్స్ మీద క్లిక్ చేసుకుంటే అబౌట్, కాంటాక్ట్ ఇలా అవుతుంది. సో జనరేట్ ప్రెస్ థీమ్ని కస్టమైజేషన్ ప్రాసెస్ గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. సో జనరేట్ ప్రెస్ థీమ్లో ఎలా కస్టమైజ్ చేయాలి, ఎలా మంచి లుక్ తీసుకురావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే నేను హలో తేజ నా వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే అందులో ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఎలా కస్టమైజ్ చేయాలి అనేసి నేను క్లియర్గా ఒక వీడియో చేశాను అన్నట్టు. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా ఓపెన్ అవుతుంది మెనూ కూడా. అండ్ ఇప్పుడు ఏదైనా పోస్ట్ ఓపెన్ చేశాను అనుకోండి ఇలా కనిపిస్తుంది టోటల్గా. సో ఇలా ఎలా కస్టమైజ్ చేయాలనేసి ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అన్నట్టు. సో నేనైతే బ్యాక్ వెళ్తున్నా. నేను టోటల్ కస్టమైజేషన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే బాగా లెంత్ అయిపోతుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఒక వీడియోస్ చేశాను కస్టమైజేషన్ గురించి కానీ వేరే వీడియోస్ గురించి కానీ. సో అందుకే నేను కస్టమైజేషన్ పార్ట్ అయితే చూపించట్లేదు. సో వన్స్ మీరు మొత్తం వెబ్సైట్ని సెటప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోస్ట్ రాయాలి చూపిస్తాను. సో పోస్ట్ రాయడానికి పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీరు ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ న్యూ పోస్ట్, ఆల్ పోస్ట్ కనిపిస్తుంది. ఆల్ పోస్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆల్రెడీ ఒక పోస్ట్ ఉంది. సో దీన్ని అయితే మనం డిలీట్ చేయాలి. దానికోసం ట్రాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేద్దాం. ఇప్పుడు మనం కొత్త పోస్ట్ క్రియేట్ చేయాలి. కొత్త పోస్ట్ ని క్రియేట్ చేసే ముందు అసలు మనము దేని గురించి రాద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ రీసెర్చ్ చేయండి అన్నట్టు. లైక్ నేను ఒక ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నా. ఆర్టికల్ దేని గురించి కీవర్డ్స్ సెలెక్ట్ చేయాలి. మనం కీవర్డ్ సెలెక్ట్ చేసుకుంటేనే మంచిగా మన బ్లాగ్ అనేది ర్యాంక్ అవుతుంది. సో ట్రాఫిక్ వస్తుంది. దానికోసం కీవర్డ్ ని ఖచ్చితంగా ఫైండ్ చేయాలి. మంచి కీవర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ రిలేటెడ్ రాద్దాం అనుకున్నా. కార్ డీటెయిల్స్ గురించి మంచి లైక్ బెస్ట్ కార్స్ అండర్ 20 lakhs అని పెడుతున్నా. బెస్ట్ కార్స్ అండర్ 20 lakhs, సారీ 10 lakhs అనేసి సెర్చ్ చేసా. సెర్చ్ చేసి మనకు టాప్లో వచ్చింది చూడండి, చాలా వచ్చాయి రిజల్ట్. సో మనకు పీపుల్ ఆల్సో ఆస్క్, ఇక చూసుకోవచ్చు అందరు ఏమడుగుతున్నారంట, విచ్ కార్ ఈజ్ బెస్ట్ ఫర్ యావరేజ్ అండర్ 10 lakh. దీని మీద ఇది కూడా కీవర్డ్ అన్నట్టు, ఇది కూడా ఒక కీవర్డే. అండ్ కింద
కింది స్క్రాల్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఆల్సో సెర్చ్ ఏమంటున్నారు, బెస్ట్ కార్స్ అండర్ 10 lakhs నియర్ మంచిర్యాల. సో ఇలా చూసుకోవచ్చు చాలా సెర్చ్ చేస్తున్నారు అన్నట్టు. సో బెస్ట్ కార్స్ అండర్ 8 lakhs, బెస్ట్ కార్స్ అండర్ 15 lakhs, ఇలా చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. వీటి మీద మంచి కీవర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిట్నెస్కి సంబంధించి, కుకింగ్కి సంబంధించిన ఏదైనా ఒక టాపిక్ అనుకోండి, ఆ టాపిక్ని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ పీపుల్ ఆల్సో ఆస్క్ అని వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కింద ఇంకా పీపుల్ ఆల్సో సెర్చ్ అని వస్తుంది. అండ్ కింద మీరు ఇంకా చూసుకోవచ్చు మోర్ సెర్చెస్ కూడా ఉంటాయి. ఆ సెర్చెస్లో మీకు ఏది మంచిగా అనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కీవర్డ్కి ఎంత డిఫికల్టీ ఉందో అనేసి చూడండి. లైక్ నేను కీవర్డ్ రీసెర్చ్ అని సెర్చ్ చేస్తున్నా, కీవర్డ్ రీసెర్చ్ టూల్ అని సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది కదా. సో ఇందులో మీకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అన్నట్టు, ఏహెచ్ఎస్ అనేసి ఉంచండి. సో ఇది బెస్ట్ అనమాట. సో దీంట్లో మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. నేను ఒక కీవర్డ్ అనుకుంటున్నా, బెస్ట్ కార్స్ అండర్ 10 lakhs, ఇది కీవర్డ్ నాది. సో దీనికి ర్యాంక్ ఎంత ఉంది అనేసి చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ కాకుండా నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నా. ఇండియాలో మనకు ఎంత గ్రోత్ ఉంది అనేసి ఈ కీవర్డ్కి ఫైండ్ కీవర్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ మనకి ఇదైతే సెర్చ్ చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు బెస్ట్ కార్స్ అండర్ 10 lakhs అనేసి కీవర్డ్ డిఫికల్టీ 15 ఉంది. సూపర్. వాల్యూమ్ వచ్చేసరికి 29K ఉంది. చూడొచ్చు 29K అంటే 29K సెర్చెస్ ఉన్నాయి. సో మనం దీని మీద రాయొచ్చు, మనం ఈజీగా ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 15 ఉంది ఎందుకంటే డిఫికల్టీ, కీవర్డ్ KD అంటే కీవర్డ్ డిఫికల్టీ గైస్. ఓకేనా. ఇది చూసుకోవచ్చు బెస్ట్ కార్స్ అండర్ 10 lakhs ఆన్ రోడ్ ప్రైస్, ఇది కూడా 22 ఉంది. సో దీంట్లో అందరికంటే తక్కువ ఉంది మనకు టాప్లో వచ్చింది చూడండి, బెస్ట్ కార్స్ అండర్ 10 lakhs. ఈ కీవర్డ్ అనేది మన ఫస్ట్ హెడ్డింగ్లో ఉండాలి, అంటే లైక్ మన టైటిల్ ఇస్తాం కదా ఆ టైటిల్లో ఉండాలి. సో మంచిగా ఈ కీవర్డ్ అయితే నేను కాపీ చేసుకున్నా, లైక్ ఓకేనా ఈ విధంగా కాపీ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళి మనం ఆర్టికల్లో రాద్దాం అన్నట్టు ఈ విధంగా. సో సింపుల్గా యాడ్ న్యూ పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఆ కీవర్డ్ని అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, బెస్ట్ కార్స్ అండర్ 10 lakhs. సో నేను వచ్చేసరికి క్యాపిటల్ ఇస్తున్నా, ఇది బెస్ట్ కార్స్ అండర్ 10 lakhs. ఇలా ఇచ్చేసి మనం తెలుగులో కూడా రాయొచ్చు అన్నట్టు సైడ్కి. నేను తెలుగులో రాయడానికి మంచి మెథడ్ ఏంటంటే మన మొబైల్లో ఈజీగా తెలుగులో రాయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ నేను యూజ్ చేసేది Gboard అనేసి ఒక కీబోర్డ్ ఉంటుంది అది అన్నమాట. సో మీరు లాంగ్వేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీరు అక్కడ నుంచి తెలుగు లాంగ్వేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ కీబోర్డ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ తెలుగు సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు తెలుగు భారతదేశం కనిపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు కీబోర్డ్ని. వన్స్ కీబోర్డ్ని యాడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో సింపుల్గా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే తెలుగులో రాయొచ్చు, మంచి కార్ కోసం చూస్తున్నారా. ఈ విధంగా నేను మంచి అని రాశాను, ఇక్కడ మంచి వచ్చింది చూడండి, మంచి కార్ వచ్చేసరికి ఇంగ్లీష్ పెడదాం, కార్ కోసం చూస్తున్నారా ఇలా కూడా రాయొచ్చు. లేదనుకుంటే మనం తెలుగులో రాయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ చూసుకొని నేను క్వశ్చన్ మార్క్ పెట్టినా. ఓకేనా, ఇలా పెట్టేసా. ఇది నా టైటిల్ అన్నట్టు. ఓకేనా, టాప్లో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్ వచ్చింది, తర్వాత మంచి కార్ కోసం చూస్తున్నాను అనేసి ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు మనం మ్యాటర్ రాయాలి. మ్యాటర్ రాయాలంటే మనము ఇక్కడ వాయిస్ ఉంది కదా, వాయిస్తో కూడా రాయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపించినట్టయితే ఈ ఆర్టికల్లో మీకు అండర్ 10 lakhsలో మంచి కార్స్ గురించి చెప్తాను. ఆ కార్స్లో మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి, కొన్ని క్రైటీరియా కూడా ఉంది. ఆ క్రైటీరియా ద్వారా మంచి కార్స్ ఏందో ఈ ఆర్టికల్లో చూడొచ్చు. నేను ఈ విధంగా రాసానట్టు. ఇప్పుడు ఆర్టికల్ అనేది లైక్ నేను ఈ విధంగా ఇంగ్లీష్లో రాస్తాను. సో ఇలా మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు. మొబైల్లో అంత కష్టపడాల్సిన అవసరం లేదు, మనం టైపింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా సింపుల్గా నేను అండర్ అయితే అండర్కి ఇచ్చేస్తున్నా ఈ విధంగా ఇంగ్లీష్లో. 10 అంటే 10 ఇచ్చేస్తా, 10 lakhs అంటే lakhsకి ఇంగ్లీష్లో రాస్తా. ఇలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. మంచి కార్ కోసం చూస్తున్నారు అలా. సో మీరు సింపుల్గా మీకు నచ్చింది మంచిగా రాసుకోవచ్చు అనమాట ఆర్టికల్. సో ఆర్టికల్ రాసే ముందు కరెక్ట్గా మీ ఓన్ రీసెర్చ్ చేయండి. ఏదైతే ఇప్పుడు నేను బెస్ట్ కార్స్ అండర్ 10 lakhs అని ఒక మంచి ఆర్టికల్ రాద్దాం అనుకున్నా, ఆర్టికల్ గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసి మీకు చాలా రిజల్ట్స్ వస్తాయి. ఒకసారి ఆర్టికల్స్ని చూడండి. చూస్తే కనుక మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా, వాళ్ళు ఏం రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు, ఎక్కడెక్కడ ఇమేజెస్ యాడ్ చేస్తున్నారు, అలా ప్రతిదీ చూడండి. చూసిన తర్వాత మీరు మీ ఓన్గా రాయండి అన్నట్టు. ఓకేనా. సో ఇలా నేను మంచిగా ఓన్గా రాశాను. ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది, సెకండ్ పారాగ్రాఫ్ రాస్తాను. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అయిన తర్వాత ఒక హెడ్డింగ్ పెడదాం అనుకున్నా. లైక్ నేను వచ్చేసరికి అండర్ 10 lakhs అనేసి హెడ్డింగ్ పెడదాం అనుకున్నా. అండర్ 10 lakhs ఈ విధంగా హెడ్డింగ్ పెట్టా. సో దీన్ని వచ్చేసరికి మనం హెడ్డింగ్లా కన్వర్ట్ చేయాలి. దీనికోసం ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ఇక్కడ P అని కనిపిస్తుంది, దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే హెడ్డింగ్ కనిపిస్తుంది. హెడ్డింగ్ లాగా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ హెడ్డింగ్ అనేది మనకు H1లో క్రియేట్ అయి ఉంది. దానికోసం మీరు ఏం చేయాలంటే H2లో ఉంది కదా, దీన్ని మనకు H2 H3 ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ H3 పెట్టాను, ఇంకా చిన్నగా అయిపోయింది. ఇలా హెడ్డింగ్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. హెడ్డింగ్ పక్కా ఉండాలి. మనం ఆర్టికల్ రాస్తున్న దాంట్లో హెడ్డింగ్స్ ఉండాలి, ఇమేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ప్లస్ మీద క్లిక్ చేస్తా, ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తా, ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైనా ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది మనకు. సో ఇలా మనం ఆర్టికల్ రాసే ప్రతి దాంట్లో ఇమేజ్ అయితే పక్కా యాడ్ చేయాలి. ఇమేజ్ యాడ్ చేస్తేనే ప్రాపర్గా సెట్ అవుతుంది అన్నట్టు. సో ఇలా ఇమేజ్ అయితే యాడ్ చేశాను. సో ఈ విధంగా వచ్చేసింది. సో ఇలా ఇచ్చిన తర్వాత పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో సింపుల్గా పబ్లిష్ చేసుకోండి. పబ్లిష్ చేసుకుంటే ఇంకా చూసుకోవచ్చు మన పోస్ట్ అయితే పబ్లిష్ అయింది. ఒకసారి వ్యూ పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన పోస్ట్ అయితే ఈ విధంగా ఉంది. సో మనం కేటగిరీ ఇంకా కేటగిరీ ఇవ్వలేదు, అండ్ మనకు ఫోకస్ కీవర్డ్ అవన్నీ యాడ్ చేయలేదు, SEO కూడా చేయలేదు. ఒకసారి అది చూపిస్తాం మీకు SEO ఎలా చేయాలి ఏందనేది. సో దానికోసం మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి, బ్లాక్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఫస్ట్ వచ్చేసరికి
వచ్చేసరికి ట్యాగ్స్ ఇవ్వాలి, కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. నేను కేటగిరీ టెక్ ఎంటర్ చేస్తున్నా, మీరు కార్ రిలేటెడ్ రాసా కాబట్టి వెహికల్స్ అనేసి ఒక కేటగిరీ ఇవ్వచ్చు అనమాట. యాడ్ న్యూ కేటగిరీ మీద క్లిక్ చేసుకోండి, నేను వెహికల్స్ అయితే ఇస్తున్నా. వెహికల్స్ ఈ విధంగా ఇలా మీరు ఇచ్చేసి యాడ్ కేటగిరీ మీద క్లిక్ చేసుకుంటే వెహికల్కి సంబంధించిన కేటగిరీ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను వెహికల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ వచ్చేసరికి బెస్ట్ కార్స్ అండర్ 10 lakhs. సో ఈ విధంగా మనం ఏదైతే కీవర్డ్ పెట్టుకున్నామో అలా మీరు ఇంకా మీ వెబ్సైట్ నేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. నేను మిస్టర్ తేజ ఈ విధంగా మిస్టర్ తేజ అనేసి నేమ్ కూడా ఇస్తున్నా. సో ఇలా మీ వెబ్సైట్ నేమ్ కూడా ఇస్తే ఒక కీవర్డ్ లాగా ఇచ్చేస్తుంది. అండ్ ఫ్యూచర్ ఇమేజ్ అయితే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు లైక్ కనిపిస్తుంది అనమాట తమ్నెయిల్, యూట్యూబ్ వీడియోకి తమ్నెయిల్ అను ఫ్యూచర్ ఇమేజ్ కూడా అంతే అవసరం అనమాట. సెలెక్ట్ మీరు క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇదే ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నా. వన్స్ ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత ఇమేజ్కి మనము ఆల్ట్ కీవర్డ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో దీంట్లో కనిపించట్లేదు, బట్ మనము సిస్టంలో అయితే ఆల్ట్ కీవర్డ్ టెక్స్ట్ అవన్నీ కనిపిస్తాయి. నేను ఒకసారి సిస్టమ్ వ్యూ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మొత్తం పోయింది గైస్. ఓకే, మనం బ్యాక్ వెళ్ళి ఒకసారి దీని మీద క్లిక్ చేస్తున్నాం. సో ఫోకస్ కీవర్డ్ ఏంటంటే మంచిగా ఉంటుంది అనమాట. లైక్ అంటే ఇమేజ్ ఫ్యూచర్ ఇమేజ్ క్లిక్ చేస్తా. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ సైడ్కి వచ్చే చూడండి ఆల్ట్ కీవర్డ్స్ అనేసి. ఇక్కడ మనం ఇవ్వచ్చు బెస్ట్ కార్స్ అండర్ 10 lakhs ఈ విధంగా 10 lakhs ఇలా కీవర్డ్స్ ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. సో ఇలా టైటిల్లో కూడా అదే కీవర్డ్ ఇవ్వండి, అలాగే క్యాప్షన్స్ కూడా అదే కీవర్డ్ ఇచ్చేసి సింపుల్గా సెట్ ఫ్యూచర్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటే ఫ్యూచర్ ఇమేజ్ సెట్ అయిపోద్ది. దాని తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేసుకుని అప్డేట్ చేసుకోండి. ఎస్ఈఓ కూడా చేయాలి. ఎస్ఈఓ ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాకు టాప్లో 11, 10, 100 ఇలా ఉన్నాయి కదా. సో ఎస్ఈఓ చేయడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కనిపిస్తాయి అన్నట్టు. సింపుల్గా ఇక్కడ 11/100 ఉంది, దాని మీద క్లిక్ చేస్తుంటే ర్యాంక్ మీద కనిపిస్తుంది. ఇక్కడ మేము ఎస్ఈఓ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎడిట్ స్నిప్పెడ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకొని మనము టైటిల్ ఇవన్నీ ఇలా ఉంటుంది, ఇలానే పెట్టుకోండి. సో మీరు టైటిల్ మీరు చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నేనైతే అలానే పెట్టుకున్నా. అండ్ ఇక్కడ పర్మ్ లింక్ అనేది అలానే ఉండండి. సో మీరు చేంజ్ చేద్దాం అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగులో వద్దు నాకు, పర్మ్ లింక్లో తెలుగులో ఉండద్దు. సో నేను తెలుగుతో అయితే తీసేస్తున్నా. ఈ విధంగా తీసేసి మీరు ఇంకా ఏమైనా రాయొచ్చు అన్నట్టు. తర్వాత మనము డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మనం బెస్ట్ కార్స్ అండర్ 10 lakhs మనం ఏదైతే కీవర్డ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ కీవర్డ్ అనేది ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉండేలా చూసుకోండి. నేనైతే ఓకే అనుకుంటున్నా. ఆయన ఇక్కడ ఎంటో మమ్మీ కట్ చేసాం. ఇప్పుడు మనం ఫోకస్ కీవర్డ్ ఇవ్వాలి. సో ఫస్ట్ మనం దీన్ని కాపీ చేసుకుందాం. మనం ఏదైతే కీవర్డ్ సెలెక్ట్ చేసుకున్నామో ఈ కీవర్డ్ వచ్చేసరికి కాపీ చేసుకుందాం. ఇలా కాపీ చేసుకొని సో కట్ చేసాం 1 second. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోకస్ కీవర్డ్ ఇక్కడ వచ్చేసరికి మనం కీవర్డ్ అయితే పేస్ట్ చేయాలి. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఒకవేళ అర్థం కాకపోతే ర్యాంక్ మ్యాథ్ నుంచి ఎస్ఈఓ ఎలా చేయాలని ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, అది చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సో నేను కీవర్డ్ అయితే యాడ్ చేశాను. ఓకేనా, కీవర్డ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు 55 చూసుకోవచ్చు, 55/100 వచ్చింది. సో ఇలానే మనకి ఏమేమి ఎర్రర్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఏమేమి ఎర్రర్ కనిపిస్తున్నాయని చూసుకొని ఆ కీవర్డ్స్ వచ్చేసరికి అక్కడ ఏమైతే ఎర్రర్ కనిపిస్తుందో ఆ ఎర్రర్ ద్వారా మీరు ఈజీగా రెక్టిఫై చేయొచ్చు. నేను ఇప్పుడు కంటెంట్ ఏం రాలేదు కాబట్టి ఎస్ఈఓ స్కోర్ 55 చూపిస్తుంది. మనం ఎస్ఈఓ స్కోర్ 75, 70 ఎబో ఉండేలా చూసుకోవాలి. ఓకేనా, సో ర్యాంక్ మ్యాథ్ నుంచి ఎస్ఈఓ ఎలా చేయాలంటే ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చూసాను, అది చూడండి మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు మొబైల్లో క్లియర్గా చూపించలేకపోతా, బట్ నేను సిస్టమ్ వ్యూ చూసాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ సైట్ క్లిక్ చేశాను అనుకోండి, మొత్తం చేంజ్ అయిపోద్ది అన్నట్టు చూసుకోవచ్చు. సో ఇలా అయితే చేంజ్ అయింది అనమాట. సో మీరు డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేసుకోండి, ర్యాంక్ మ్యాథ్కి అయితే ఎస్ఈఓ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మీరు పోస్టులు అయితే రాయొచ్చు అనమాట. ఇంకో పోస్ట్ రాద్దాం అనుకుంటే యాడ్ న్యూ పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా పోస్టులు అయితే రాయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడైతే ఆల్ పోస్ట్ మీద క్లిక్ చేసుకున్నా. ఇప్పుడు మనం పోస్ట్ రాసింది బెస్ట్ కార్డ్స్ అండర్ 10 lakhs. ఇప్పుడు మనం వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు బెస్ట్ కార్ అండర్ 10 lakhs, మంచి కార్ కోసం చూస్తున్నారా, ఇది నా కీవర్డ్. ఇది ఓపెన్ చేస్తే మన పోస్ట్ కనిపిస్తుంది, మనం రాసిన డేటా మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. సో ఇలా మనం ఒక ఆర్టికల్ అయితే క్లియర్గా రాసుకోవచ్చు. ఓకేనా, అండ్ దానికి ఎస్ఈఓ చేయాలంటే ఖచ్చితంగా నేను డెడికేటెడ్ వీడియో చూసాను. ఆ వీడియో చూస్తే మీకు ఎస్ఈఓ ఎలా చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియో చూడండి. ఓకే, మనం ఇప్పుడు ఆర్టికల్ అయితే రాసాం. ఆ ఆర్టికల్కి ట్రాఫిక్ రావాలి అంటే వ్యూస్ రావాలి. వ్యూస్ వస్తేనే మనకి ఎర్నింగ్ వస్తుంది. మనకి ఎక్కువ ట్రాఫిక్ వస్తేనే మనం యాడ్సెన్స్కి అప్లై చేసుకోవచ్చు. యాడ్సెన్స్కి అప్లై చేయాలంటే మనకు ట్రాఫిక్ రావాలి. సో ఆ ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఎలా తెచ్చుకోవాలి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్లో మీకు ట్రాఫిక్ రావాలంటే ఆర్గానిక్గా అయితే చాలా కష్టం. సో మీరు 6 months 7 months అలా చేస్తేనే ఆర్గానిక్గా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. బట్ మీరు స్టార్టింగ్లో తొందరగా మీకు ట్రాఫిక్ రావాలనుకుంటే బెస్ట్ మెథడ్ వచ్చేసరికి మీరు సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నమాట. లైక్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే నేను ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. నేను ఏం చేస్తాను అంటే ఒక ఆర్టికల్ రాస్తాను. ఆ ఆర్టికల్ లింక్ నేను ఏం చేస్తాను అంటే నా సోషల్ మీడియా అన్నింటిలో షేర్ చేస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టేసి అందులో ఆర్టికల్ లింక్ పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా దాన్ని మీరు క్లిక్ చేశాను అనుకోండి నా వెబ్సైట్కి వస్తారు. ఇది వన్ ఆఫ్ ది మెథడ్ అనమాట. సోషల్ ట్రాఫిక్ అంటారు దీన్ని. సోషల్ ట్రాఫిక్ మనం స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు, ఏం కాదు. అంటే మన వెబ్సైట్ అథారిటీ బిల్డ్ అవ్వడానికి మనం సోషల్ ట్రాఫిక్ గెయిన్ చేయొచ్చు అన్నట్టు. అంటే మన లింక్ని వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ షేర్ చేస్తూ మన వెబ్సైట్కి అథారిటీ పెంచడానికి సోషల్
ట్రాఫిక్ యూజ్ అవుతుంది. అంటే ఎవరైనా సెర్చ్ చేస్తే పైనకి వస్తుంది చూడండి, మన వెబ్సైట్ కనిపిస్తుంది. ఇప్పుడు నాది హలో తేజ అని గూగుల్లో సెర్చ్ చేయండి, టాప్ లో కనిపిస్తుంది. అలా మన వెబ్సైట్ అథారిటీ బిల్డ్ చేయడానికి సోషల్ ట్రాఫిక్ అయితే గెయిన్ చేయొచ్చు. మీకు ఆర్గానిక్ గా మీకు ట్రాఫిక్ గెయిన్ చేయాలంటే కనుక నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను గైస్. ఇది మీరు ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు. నేను పర్సనల్ గా యూస్ చేసేది. సో నేను ఏం చేస్తాను అంటే ఒక రీల్ క్రియేట్ చేస్తాను. లైక్ ఎలా అంటే మొబైల్లో మనం జీటీఏ గేమ్ ని ఎలా ఆడాలనేసి ఒక రీల్ చేస్తాను అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఆ జీటీఏకి సంబంధించిన యాప్ ఉంటుంది కదా, ఐ మీన్ గేమ్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ నేను ఏం చేస్తాను అంటే నా వెబ్సైట్ లో పోస్ట్ చేస్తాను. ఒక ఆర్టికల్ రాస్తాను, ఆ ఆర్టికల్లో ఆ గేమ్ కి సంబంధించిన లింక్ ఆ వెబ్సైట్ లో ఆర్టికల్లో పెడతాను. పెట్టినప్పుడు ఏమవుతుందంటే నేను నా వెబ్సైట్ లో ఆ లింక్ పోస్ట్ చేస్తాను కదా, ఇప్పుడు నేను రీల్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళేసి haloteja.com అని సెర్చ్ చేసి అక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు జీటీఏ అని సెర్చ్ చేసి అక్కడ నుంచి ఆర్టికల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తాను. ఇలా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే నా రీల్ ఎవరైతే చూస్తారో, ఎవరికైతే ఆ గేమ్ కావాలనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, గూగుల్లోకి వెళ్తారు, సెర్చ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, డౌన్లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు ఆర్గానిక్ ట్రాఫిక్ అన్నట్టు ఇది. నా వెబ్సైట్ ని ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇది నాకు ఆర్గానిక్ ట్రాఫిక్. సో మీరు ఇలా అయినా గెయిన్ చేయొచ్చు అన్నమాట ట్రాఫిక్ ని. ఈ 2 మెథడ్స్ తోని మీరు ఈజీగా ఇన్స్టెంట్ గా ట్రాఫిక్ ని అయితే గెయిన్ చేయొచ్చు అన్నట్టు. ఎక్కువ కష్టం ఉంటుంది వీటికి. బట్ మనం నిజంగా ఆర్గానిక్ ఇవన్నీ చేయకుండా ఆర్గానిక్ గా ట్రాఫిక్ గెయిన్ చేయాలంటే SEO ప్రాపర్ గా చేయాలి, ఆర్టికల్ పర్ఫెక్ట్ గా రాయాలి, అండ్ మనం కంటిన్యూస్ గా ఆర్టికల్స్ పోస్ట్ చేస్తూ ఉండాలి, అండ్ బ్యాక్ లింక్స్ అని అథారిటీ అనేసి ఇవన్నీ బిల్డ్ అయిన తర్వాతనే మనకు ఆర్గానిక్ గా ట్రాఫిక్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇన్స్టెంట్ గా ట్రాఫిక్ రావాలంటే నేను ఇందాక చెప్పా కదా, ఇన్స్టాలో రీల్స్ కానీ యూట్యూబ్ లో వీడియోస్ కానీ చేస్తూ మనం ఇన్స్టెంట్ గా ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. సో నేను నా వెబ్సైట్ కోసం ట్రాఫిక్ ఎక్కువ తెచ్చుకోవడానికి యూస్ చేసే ట్రిక్స్ అయితే ఇవి. ఇన్స్టాలో రీల్స్ చేస్తాను, యూట్యూబ్ లో వీడియోస్ చేసి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, నా వెబ్సైట్ లోకి వెళ్ళేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇలా చెప్తూ ఉంటాను అనమాట, నాకు ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇలా చేస్తే మీకు ఎక్కువ ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ట్రాఫిక్ ఎక్కువ వచ్చిన తర్వాత ఫర్దర్ గా యాడ్సెన్స్ వచ్చినా కూడా మీకు ఇలా చేశారనుకోండి మీకు ఎక్కువ ఎర్నింగ్ కూడా వస్తుంది అన్నట్టు. మన ట్రాఫిక్ వస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. గూగుల్ సైట్ కిట్లోకి వెళ్ళండి, డాష్ బోర్డ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే మనకి ట్రాఫిక్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటంటే మొత్తం డేటా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకొని ట్రాఫిక్ క్లిక్ చేసుకుంటే గ్యాదరింగ్ డేటా ఇప్పుడే నేను క్రియేట్ చేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం డేటా కలెక్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. 24 hours అలా టైం పట్టిన తర్వాత మనకు మొత్తం చూపిస్తుంది అనమాట. మనకు ఎక్కడి నుంచి ట్రాఫిక్ వస్తుంది, సోషల్ నుంచి వచ్చిందా లేదా డైరెక్ట్ వచ్చిందా, ఆర్గానిక్ వచ్చిందా, మనది మొత్తం చూపిస్తుంది ఇక్కడ. సో మనం మంచిగా సెర్చ్ చేయాలన్నమాట. లైక్ మంచిగా చూసుకోవచ్చు అన్నట్టు ఈ సైట్ కిట్ ఉండడం వల్ల. లేకుంటే సెర్చ్ కన్సోల్ లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ మనీ ఎర్నింగ్ ఎలా. మన వెబ్సైట్ క్రియేట్ చేసాం, అందులో ఆర్టికల్స్ పోస్ట్ చేస్తున్నాం, మనీ ఎలా ఏం చేయాలి క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనీ ఏం చేయాలంటే యాడ్సెన్స్ అప్రూవల్ అయితే తెచ్చుకోవాలి మన వెబ్సైట్ కి. మన వెబ్సైట్ లో కంటెంట్ పోస్ట్ చేసిన తర్వాత మనం యాడ్సెన్స్ కి అప్లై చేసుకోవాలి. అంటే నా వెబ్సైట్ యాడ్సెన్స్ కి అప్లై చేసుకుంటే అప్పుడు యాడ్సెన్స్ నుంచి నాకు రిప్లై వస్తుంది. అప్లై వచ్చింది అనుకోండి, ఐ మీన్ వెరిఫైడ్ వచ్చింది అనుకోండి, అప్రూవల్ వచ్చింది అనుకోండి, దెన్ నా వెబ్సైట్ లో యాడ్స్ అనేది షో అవుతాయి. యాడ్స్ ద్వారా నాకు ఇన్కమ్ అనేది వస్తుంది అన్నట్టు. సో యాడ్సెన్స్ కి అప్లై చేయడానికి సింపుల్ గా మానిటైజేషన్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ యాడ్సెన్స్ కనిపిస్తుంది. కనెక్ట్ నౌ మీరు క్లిక్ చేసుకుని యాడ్సెన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు ఇది కాదనుకుంటే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను యాడ్సెన్స్ కి ఎలా అప్లై చేయాలన్నది. అది చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. యాడ్సెన్స్ కి అప్లై చేస్తే ఇంకా ప్రాసెస్ కూడా ఉన్నాయి. ఒక 2-3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2-3 మెథడ్స్ ద్వారా కూడా మనం యాడ్సెన్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్పుడే మనకు యాడ్సెన్స్ అప్రూవ్ వచ్చింది అనుకోండి, మన వెబ్సైట్ లో యాడ్స్ కనిపిస్తాయి. యాడ్స్ కనిపిస్తే మనకి ఎర్నింగ్ అయితే అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు యాడ్సెన్స్ కి అప్లై చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మీరు కరెక్ట్ గా ఫాలో అయితేనే మీకు యాడ్సెన్స్ నుంచి అప్రూవల్ వస్తుంది, లేదంటే రాదన్నమాట. నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను యాడ్సెన్స్ అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలనేసి 9 పాయింట్స్ చెప్పాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, లేదంటే మిస్టర్ దేవ ఛానల్కి వెళ్ళేసి మీరు యాడ్సెన్స్ కి సంబంధించిన ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తే కనుక మీరు ఎలా యాడ్సెన్స్ కి తెప్పించుకోవాలి, యాడ్సెన్స్ తెప్పించుకునే ముందు ఐ మీన్ యాడ్సెన్స్ కి అప్లై చేసే ముందు ఏమేమి రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలనేసి నేను క్లియర్ గా చెప్పాను. అది ఫాలో అయ్యి మీరు యాడ్సెన్స్ కి అప్లై చేసుకోండి. లేదు నార్మల్గా ఇలా రాసేసాను యాడ్సెన్స్ కి అప్లై చేశానంటే కుదరదు, రాదు, యాడ్సెన్స్ అప్రూవల్ రాదు, రిజెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నేను ప్రీవియస్ గా చేసిన వీడియో ఉండి అది చూసిన తర్వాత రూల్స్ ఏంది, ఎలా ఉంటేనే యాడ్సెన్స్ అప్లై చేయాలి అని తెలుసుకొని దాని తర్వాత మీరు యాడ్సెన్స్ అప్లై చేసుకోండి. వన్స్ మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది అనుకోండి, దెన్ మీరు యాడ్సెన్స్ ద్వారా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే యాడ్స్ కనిపిస్తాయి మీ వెబ్సైట్ లో, చెప్పా కదా యాడ్స్ కనిపిస్తే ఎర్నింగ్ వస్తుంది అనేసి. సో అలా ఎర్నింగ్ వస్తుంది. ఎర్నింగ్ వచ్చిన అమౌంట్ ని మీరు ఈజీగా బ్యాంక్ కి విత్డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అందులో యాడ్ చేస్తే అయిపోద్ది. యాడ్సెన్స్ లో ఆటోమేటిక్ గా ఎవ్రీ మంత్ 25th వరకు మీకు యాడ్సెన్స్ నుంచి మీ బ్యాంక్ కి పేమెంట్ అయితే పడిపోతుంది. ఫస్ట్ మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అందులో ఆర్టికల్స్ పోస్ట్ చేస్తూ ఉండండి, యాడ్సెన్స్ కి అప్లై చేయండి, రూల్స్ ఫాలో అయ్యి. తర్వాత యాడ్సెన్స్ నుంచి పేమెంట్ ఎలా తీసుకోవాలని నేను డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను. మిస్టర్ దేవ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మిస్టర్ దేవ ఛానల్లో యాడ్సెన్స్ కి ఎలా అప్లై చేయాలి, అందులో పేమెంట్ ఎలా తీసుకోవాలి, అందులో ఇంకా చాలా ఉంటాయి మెథడ్స్. అవన్నీ గురించి నేను మిస్టర్ దేవ ఛానల్లో కవర్ చేస్తాను. ఇఫ్ మిస్టర్ దేవ ఛానల్ అని కాదు, మీరు ఏదైనా గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది బ్లాగింగ్ గురించి. ఫ్రీగానే నేర్చుకోండి, ఎక్కడ పెయిడ్ కోర్స్ తీసుకోవాలా తీసుకోవద్దా అని మీ ఇష్టం. బట్ ఫ్రీగా నేర్చుకున్నా మీరు బ్లాగింగ్ త్రూ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని అందులో బ్లాగింగ్ త్రూ మనీ ఎలా ఏం చేయాలన్నది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి,
నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, మీరు ఈరోజు స్టార్ట్ చేసి నాకు రేపే మనీ రావాలంటే కష్టం గైస్. ఈరోజు స్టార్ట్ చేస్తే రేపే మనీ అయితే రావు. మీరు కంటిన్యూస్గా 6 months 7 months అలా హార్డ్ వర్క్ చేయండి, ఆర్టికల్స్ ప్రాపర్గా డైలీ పోస్ట్ చేయండి అండ్ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేస్తూ ఉండండి. బ్యాక్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలని తెలియకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ వస్తాయి. మీ వెబ్సైట్ అథారిటీ బిల్డ్ అవ్వాలి అండ్ సైట్ మ్యాప్స్ కూడా యాడ్ చేయాలి. సో ఇవన్నీ ఉంటేనే మీ గూగుల్లో మీ రాసిన ఆర్టికల్స్ ఇండెక్స్ అవుతేనే మీకు ట్రాఫిక్ వస్తుంది. ట్రాఫిక్ వస్తేనే మీకు ఎర్నింగ్ వస్తుంది. ఇదంతా మీకు 1-2 daysలో 1 weekలో 1 monthలో అయ్యేదైతే కాదు. మీరు కంటిన్యూస్గా ఒక పార్ట్ టైం వర్క్గా తీసుకొని డైలీ ఒక 2 hours టైం కేటాయించి డైలీ ఒక ఆర్టికల్ని రాయడానికి ట్రై చేయండి. అంటే కీవర్డ్ రీసెర్చ్ చేసి దాంట్లో ఆర్టికల్ ప్రాపర్గా ఆలోచించి మీ ఓన్గా రాసి అందులో కంటెంట్ పోస్ట్ చేసి ఇలా మీరు డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే మీకు ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు కాదు, 6 months 7 months వచ్చిన తర్వాత మీకు మెల్లిమెల్లిగా ట్రాఫిక్ వస్తుంది. ట్రాఫిక్ వస్తే మీకు అందులో యాడ్సెన్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు యాడ్సెన్స్ వస్తే ఆ యాడ్స్ కనిపిస్తే అక్కడ నుంచి ఎర్నింగ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది 1 week 1 monthలో అయ్యే పని అయితే కాదు, ఎర్నింగ్ అయితే రాదు. కంటిన్యూస్గా వర్క్ చేయాలి. సో అది గైస్ ఓవరాల్గా వీడియో. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇప్పటివరకు మీరు వీడియోని చూసినట్టయితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి చాలా కంటెంట్ ఫ్యూచర్లో కూడా రాబోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బాయ్. నేను మీ సైతేజ సైనింగ్ ఆఫ్.